దురందర్లో ఒక సీన్లో ఈ డైలాగ్ ఉంటుంది. ఈ చాయ్ వాలా హిందుస్థాన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడి ప్రజల్లో భయం, ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ డైలాగ్కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. కానీ మోడీ గారికి ఈ సినిమాలో జరిగే స్పై ఆపరేషన్స్కి, మిషన్స్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది సినిమాలో చూపించిన అతిపెద్ద అబద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా బాగుంది. టెర్రరిజం గురించి, స్పైల గురించి చాలా డెప్త్గా చూపించారు. మనకి తెలియకుండా ఇన్ని జరుగుతాయా అన్న ఫీలింగ్ అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది. ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోతే, ఇండియాకి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అవసరం. సో 21 సెప్టెంబర్ 1968లో రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ను ఇందిరాగాంధీ ఎస్టాబ్లిష్ చేసింది. దీని ఫౌండర్ రామేశ్వర్నాథ్ కావ్. ఈ రా యొక్క పనేంటి అంటే, ఎనిమీ కంట్రీస్ మూమెంట్స్ని ట్రాక్ చేయడం, సీక్రెట్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడం, ఫారెన్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేయడం. సో దురందర్ మూవీలో జమీల్ జమాలి అనే వ్యక్తి 45 years నుండి పాకిస్తాన్లో స్పైగా ఉంటాడు. సో 45 years బ్యాక్ ఇండియాలో పిఎంగా ఉంది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ హయాంలోనే జమీల్ జమాలి స్పైగా పాకిస్తాన్ వెళ్ళాడు. కరాచీలోని ల్యారీలో పొలిటీషియన్గా ఎదిగాడు. పొలిటికల్ అండ్ క్రిమినల్ అలయన్స్లో ఇన్వాల్వ్ అవుతూ మన ఇండియాకి ఇన్ఫర్మేషన్ని అందించాడు. అలాగే ఈ వ్యక్తి కూడా పాకిస్తాన్లో స్పైగా 10 years నుండి ఉంటున్నా అని చెప్తాడు. 10 years బ్యాక్ కూడా మన ఇండియాలో పిఎంగా ఉంది పివి నరసింహారావు. అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అలాగే హంజా పాకిస్తాన్కి 2004లో స్పైగా వెళ్తాడు. 2004లో పిఎంగా ఉంది మన్మోహన్ సింగ్. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. పాకిస్తాన్లోని ల్యారీ ఏరియాకి డాన్ అయినటువంటి రెహ్మాన్ డెకాయట్ 9 August 2009లో చనిపోయాడు. 2009లో ఉన్న పిఎం మన్మోహన్ సింగ్. దురందర్ మూవీకి మెయిన్ విలన్ అయినటువంటి మేజర్ ఇక్బాల్, ఈయన ఒరిజినల్ పేరు ఇలియాస్ కశ్మీరీ. ఈయన చనిపోయింది 2011లో. కానీ దురందర్లో 2016 తర్వాత మోడీ హయాంలో చనిపోయినట్టు మనకు చూపించారు. అర్షద్ పప్పు మార్చ్ 2013లో చనిపోయాడు. అలాగే ఎస్పీ అస్లాం ఖాన్ 9 జనవరి 2014లో చనిపోయాడు. వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఉంది పిఎం మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్. మనకి మోడీ గారు 2014 మేలో పిఎంగా అధికారంలోకి వచ్చారు. కానీ ఇవన్నీ జరిగినవి 2014కు ముందే. కానీ మూవీలో మోడీ గారు ఉన్నప్పుడే జరిగాయి అన్నట్లుగా ఫిక్షనల్గా క్రియేట్ చేసి చూపించారు. కాంగ్రెస్ హయాంలోనే రా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ హయాంలోనే స్పై ఆపరేషన్స్ని మొదలుపెట్టారు. ఇన్ని జరిగిన కాంగ్రెస్ హయాంలో దాడులు కూడా జరిగినాయి. 1993 ముంబై బ్లాస్ట్, 1998 కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్, 2001 అసెంబ్లీ కార్ బ్లాస్ట్, 2005 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, 2006 ముంబై రైల్ బ్లాస్ట్, 2007 మక్కా మసీద్ బ్లాస్ట్, 2010 పూణే బ్లాస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మోడీ పిఎం అయిన తర్వాత నవంబర్ 8, 2016లో ఇండియన్ డిమానిటైజేషన్ను అనౌన్స్ చేశారు. ఈ కరెన్సీ డిమానిటైజేషన్ తర్వాత మూవీలో చూపించినట్లుగా పాకిస్తాన్ నుండి ఇండియాకి రావాల్సిన ఫేక్ కరెన్సీ ఆగిపోయిందా? హవాలాలను నిరోధించబడ్డాయా? పాకిస్తాన్కి ఎలాంటి ఎదురు దెబ్బలు పడ్డాయి అనే వాటిపై మనకి ఎలాంటి క్లారిటీ లేదు. సో డిమానిటైజేషన్ గురించి మూవీలో చూపించిందంతా అబద్ధం అని మనం ఖచ్చితంగా చెప్పలేం. కరెన్సీ డిమానిటైజేషన్ చేసింది బ్లాక్ మనీని ఆపడానికి, ఫేక్ కరెన్సీని ఎలిమినేట్ చేయడానికి, కరప్షన్ని కంట్రోల్ చేయడానికి. అయితే ఈ డిమానిటైజేషన్ వల్ల ఎంత బ్లాక్ మనీ బయటపడ్డది? అఫీషియల్ ఆర్బీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం డిమానిటైజ్డ్ నోట్స్ 15.44 lakh crores. బ్యాంకులకు తిరిగి వచ్చింది 15.31 lakh crores. అంటే 99.3% బ్యాంకుల్లోకి తిరిగి వచ్చినాయి. అంటే దాదాపు అన్ని డబ్బులు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయి. చాలా తక్కువ మొత్తంలో బ్లాక్ మనీ బయటపడ్డది. బ్లాక్ మనీ అనేది ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రమే ఉండదు. గోల్డ్,
రియల్ ఎస్టేట్, ఫారెన్ అకౌంట్స్లో కూడా ఉంటుంది. అందుకే ఈ డిమానిటైజేషన్ వల్ల ఆ బ్లాక్ మనీ కంప్లీట్గా కంట్రోల్ అవ్వకపోగా ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు క్యాష్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల్లో గంటలు గంటలు లైన్లో నిలబడుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే చాలామంది ప్రాణాలు కూడా పోయినాయి. ఫైనల్లీ దురంధర్ మూవీ ప్రోపగండనా కాదా అనే విషయం గురించి నేనేం చెప్పలేను. మూవీలా చూద్దాం. అవి కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంటే రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎల్లుండి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే పార్టీల కోసం జీవితాంతం కలిసి ఉండాల్సిన మనం గొడవలు పడడం చాలా పెద్ద తప్పు.